శారద ఎక్కడ ఉంది? జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జోహార్ అన్న ఎన్టీ. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు P4 పథకాన్ని రాష్ట్రంలో పేద వర్గాలకి సహాయం చేయాలని, ముఖ్యంగా వృత్తి చేసుకునే వాళ్ళకి అండగా ఉండాలని ఆయన ప్రకటించారో దానికి ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 200 మంది చిరు వ్యాపారులకి అటు తోపుడు బళ్ళు ఇచ్చాం, అటు టిఫిన్ బళ్ళు ఇచ్చాం, అట్లాగే కుల వృత్తులు చేసుకునే మా రజక సోదరులకి ఈరోజు ఈ ఇస్త్రీ బళ్ళు కూడా ఇస్తూ ఉన్నాం. ఇది ఒక నిరంతర ప్రక్రియ. దేవుడు మాకు శక్తి కొలది, మాకు ఇచ్చిన శక్తి కొలది పేదవాళ్ళకి నిరంతరం అండగా ఉంటాం. ఇవన్నీ కూడా మా సొంత నిధులతో చేస్తూ ఉన్నాం. సొంత నిధులతో అంటే ప్రభుత్వం ఇచ్చేది ప్రభుత్వం ఇస్తుంది, సొంత నిధులతో చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా డోనర్స్ని ఏదైతే వ్యాపార వర్గాలు కానీ, కాంట్రాక్టులు కానీ, లేదంటే హాస్పిటల్స్ కానీ వీళ్ళు కూడా P4లో మార్గదర్శులుగా వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి కూడా సహాయం కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా ఉన్నవాళ్ళు పేదవాళ్ళకి ఆస్తో కూస్తో అండగా ఉంటే రేపు రాబోయే రోజుల్లో అసమానతలు లేని సమాజం ఏర్పడటమే కాకుండా అందరూ కూడా మరి ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఎదిగే పరిస్థితి ఉంటుంది. అందరూ కూడా మంచి స్థితికి వచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ పరంగా పేదవాళ్ళందరికీ అండగా ఉంటాం. అలాగే మా వ్యక్తిగతంగా కూడా సహాయం చేస్తాం. ఈరోజు సత్యనారాయణపురం మన డివిజన్ పార్టీ అధ్యక్షుడు నాలం కోటేశ్వరరావు కానీ, ఇన్ఛార్జి గార్లపాటి విజయ్ కుమారు, భూములపేట శ్రీనివాసరావు, ఇంకా మా డివిజన్ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ కృష్ణప్రసాద్ ప్రెసిడెంటు, అట్లా వాళ్ళందరి ఆధ్వర్యంలో మా రజక సోదరులు శ్రీనివాస్కి ఈ ఇస్త్రీ బండి ఇవ్వడం సంతోషంగా ఉంది. ఇంకా ఎంతమంది రజక సోదరులకి కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి బళ్ళు కావాలన్నా అందరికీ కూడా అండగా ఉండేటట్టుగా భవిష్యత్తులో ముందుకెళ్తామని తెలియజేస్తాం.